తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 9/2/2026 మనకైతే రైతు భరోసా అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. 31 జిల్లాలకైతే ప్రభుత్వం అయితే అమౌంట్ విడుదల చేసింది. యాసంగి పెట్టుబడి అయితే మనకి ఇక్కడ అయితే ఇక్కడ అమౌంట్ గురించి మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వాల్సింది అయితే నేను ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్తున్నాను, అమౌంట్ అనేది ఎలాంటి ఎలక్షన్ సందర్భంగా కూడా ఆగట్లేదు. తప్పకుండా మీ అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే పడుతుంది అని చెప్పేసి నేను క్లియర్గా మీకైతే స్పష్టంగా అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలామంది కూడా మనకైతే వీడియోల కింద కామెంట్లు పెట్టారు. అన్న, నాకు 2 ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి, 3 ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి, 4 ఎకరాలు కూడా పడ్డాయి, 5 ఎకరాలు కూడా పడ్డాయి అని చెప్పేసి చాలామంది పెట్టారు. వాళ్ళు పెట్టిన వాళ్ళు జిల్లాల పేర్లు కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. మీరు చూసుకోండి. ఈరోజు కూడా ఈ వీడియో కింద మీకు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకొని నాకు తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారంటే, మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీకు ఎంత అమౌంట్ పడ్డాయి, అంటే కొంతమందికి 15,000 లెక్క పడ్డాయా లేకపోతే 15,000 లెక్క పడలేదా అన్న దాని గురించి కూడా ఒక కామెంట్ చేయండి. అయితే ఇక్కడ చాలామంది కూడా ఇంకొకటి ఏమంటున్నారంటే, అన్న మా జిల్లాలో 5 ఎకరాల లోపు వారికి పడ్డాయి, కొన్ని కొంతమందికి మాకు పడలేదన్న అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్లు పెట్టారనమాట. అయితే ఇక్కడ వాళ్ళకి ఏమని చెప్తున్నానంటే, నేను ఒకవేళ మీ ఏదైతే మీ విలేజ్లో కానీ మీకు 2 ఎకరాల నుండి వేరే వాళ్ళకి 2 ఎకరాల వాళ్ళకి అమౌంట్ పడి మీకు పడకపోతే కాస్త వెయిట్ చేయండి. ఎందుకంటే బ్యాంక్ సర్వర్స్ వల్ల కూడా కొన్నిసార్లు అమౌంట్ అనేది అయితే రాదనమాట. సేమ్ మీకు వచ్చినా సరే వాళ్ళకైతే రాదు. సో మీరు వెయిట్ చేస్తే మీకు తప్పకుండా అయితే పడుతుంది. అయితే ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, అమౌంట్ పడని వాళ్ళ పరిస్థితి ఏందన్నా ఇంకెప్పుడు పడుతున్నాయి అనే దాని గురించి చెప్తుంటే, ఇక్కడ అన్ని జిల్లాల్లో ప్రభుత్వం అయితే విడుదల చేసింది కాబట్టి తప్పకుండా మీకు కూడా మీ జిల్లాల్లో డబ్బులు అయితే విడుదల చేసింది, మీ ఖాతాలో కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి. మీకు ఒకవేళ అమౌంట్ పడని వాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే, ఇది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, అలానే ఒకవేళ మీ జిల్లాలో ఎవరికైనా డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి కూడా మీరు తెలుసుకొని కింద కామెంట్ చేస్తే అప్పుడు మీకైతే తెలుస్తుంది అనమాట ఆ అమౌంట్ అనేది పడ్డా లేదా అని చెప్పేసి అయితే. ఓకేనా. ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే, మీకు అమౌంట్ విషయంలో ఇక్కడ అమౌంట్ అనేది జిల్లాల వారీగా విడుదల చేస్తూ వస్తున్నారు కాబట్టి కాస్త వెయిట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ కొన్ని జిల్లాలకి ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఆ వారం, తర్వాత ఇంకో కొన్ని జిల్లాలకి ఆ వారం అమౌంట్ పడుతుంది. అలా కూడా మీకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, 15 ఎకరాల లోపు వారికి అమౌంట్ అయితే విడుదల చేస్తుంది. ఓకేనా. 15 ఎకరాల లోపు ఉండి మీ భూమి సాగు భూమి అయి ఉంటే, ఎలాంటి రాళ్ళు గుట్టలు కొండలు లేకుండా సాగు భూములు ఉన్నట్టయితే మీకు తప్పకుండా మీ ఖాతాలో అమౌంట్ అయితే పడుతుంది అనమాట. ఓకేనా. ఇది ఒకటి గమనించుకోండి. ఇంకొకటి మీకు చెప్పాల్సిన అప్డేట్ ఏంటంటే, ఇక్కడ అమౌంట్ పడ్డ తర్వాత మీకు తప్పకుండా ఖాతాకైతే ఇలాంటి ఒక మెసేజ్ వస్తుంది, చూసుకోండి. ఇలా కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిందంటే మీ ఖాతాలో డబ్బులు అయితే పడ్డట్టు. ఒకవేళ ఇలాంటి కన్ఫర్మేషన్ మెసేజ్ రాలేదంటే ఇంకా మీకు అమౌంట్ అయితే పడినట్టు. కొంతమందికి ఏమవుతుందంటే, అమౌంట్ పడ్డ తర్వాత కూడా మెసేజ్లు అనేవి అయితే రావడం లేదనమాట. ఓకేనా. అమౌంట్ పడ్డ తర్వాత మెసేజ్లు రావు, డైరెక్ట్ కాకపోతే అమౌంట్ అయితే పడుతుందన్నమాట. అమౌంట్ అలా కూడా మీకు వస్తే చూసుకోండి. అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు ఇంకొక స్పష్టత ఏమి ఇవ్వాలంటే, అమౌంట్ అనేది 20 లోపే. అంటే కొంతమంది అడుగుతున్నారు, ఏమంటున్నారంటే, అన్న నాకు 20 ఎకరాలు ఉంది, 17 ఎకరాలు ఉంది, మాకు ఇంకా పర్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటి వారికి అయితే మనం ఏం చెప్పలేం. ఎందుకంటే మనకి కేవలం ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా ఆలస్యం చేసింది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ 20 ఎకరాల వరకు అంటే ప్రభుత్వం దగ్గర అయితే ఫండ్స్ అయితే కొంచెం తక్కువనే ఉన్నాయి. మీరు అదొకటి గమనించుకోండి. అమౌంట్ అనేది అయితే తప్పకుండా మీ ఖాతాలో పడాలంటే మీరు ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. మీ భూములు సాగు భూమి అయి ఉండాలి, అలానే మీ పేరు మీద ఒక 15 ఎకరాల లోపు పొలం ఉండుంటే తప్పకుండా మీకైతే ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. అలానే ఇంకోటి ఏంటంటే, మీ జిల్లాలో ఎవరికైనా పడ్డాయా లేవని చెప్పేసి చెక్ చేసుకోండి. వాళ్ళకి పడ్డా సరే, ఒకవేళ మీకు పడలేదంటే ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదు కూడా చెక్ చేసుకోండి. అప్పుడు మీకు అమౌంట్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. కొంతమందికి లోన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అమౌంట్ పడగానే కట్ అయిపోతాయి, అవి వాళ్ళకి తెలియదు. చెక్ బ్యాలెన్స్ చేసుకొని ఏమన్నా అమౌంట్ రాలేదు అని చెప్పేసి కూడా కొంతమంది అలా ఉంటారు. ఒకవేళ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి బ్యాంకుకి వెళ్ళండి. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత చూసుకోండి, వాళ్ళు చెప్తారు బ్యాంకులో వచ్చేసి మీకు. ఓకేనా. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే ఈ వీడియోని మీ తోటి రైతులందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేసేయండి. తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేసేయండి. మీ అందరి కోసం అయితే ఇక్కడ నేను చాలా కష్టపడి వీడియోస్ కూడా చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి అప్డేట్స్ అయితే అందిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి. మనకు మొత్తం రైతు భరోసా సర్వే అయితే పూర్తవడం అయితే జరిగిందనమాట. మొత్తం మనకి అమౌంట్ అయితే ప్రభుత్వం విడుదల చేస్తున్నట్టు కూడా క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అమౌంట్ సర్వేలు పూర్తయ్యాయి కాబట్టి ఇంకా అమౌంట్ రిలీజ్ చేయడం ఒకటే ఉంది. అమౌంట్ రిలీజ్ చేసిన వెంటనే మనకైతే ప్రభుత్వం అయితే అమౌంట్ గురించి ఒక స్పష్టత ఇస్తుంది. మొత్తం 31 జిల్లాల్లో ఉన్న రైతులందరికైతే అమౌంట్ విడుదల చేస్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా మీ ఖాతాల్లో పడతాయి. కాస్త వెయిట్ చేయండి. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేసేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.